మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి పూట బీచ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశారా? అర్ధరాత్రి పూట సముద్రంలో అలల సౌండ్లు ఎలా ఉంటాయో ఒక్కసారి వినండి. హలో డ్యూడ్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యువర్ షా యూట్యూబ్ ఛానల్. ఎస్, మేమైతే ప్రెజెంట్ నెల్లూరు బీచ్ లో అయితే ఉన్నాము. మేము నెల్లూరుకి రీచ్ అయింది నైట్ 12 o'clock అయింది. అక్కడ నుండి మేము బీచ్ కి వెళ్ళేసరికి నైట్ 2 o'clock అయింది. సో 2 o'clock నుంచి మేమైతే బీచ్ లోనే ఉన్నాము సన్ రైజ్ చూడడానికి. ఇక టైం 5 o'clock దాటిందంటే ఒక్కొక్కరి సముద్రంలోకి అయితే దుంకేశారు. నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సన్ రైజ్ చూసారా లేదో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ బీచ్ ఏదో కూడా తప్పకుండా కామెంట్ చేసి వెళ్ళండి. ఇక సన్ రైజ్ చూసుకొని సముద్రంలో సుమారుగా మధ్యాహ్నం వరకు ఆడాము. నేనైతే రకరకాల చేపలను అయితే చూసాను. అవన్నీ మీకు షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇక ఆ తర్వాత నెల్లూరు బీచ్ పక్కనే మనకు ఒక శివాలయం అయితే ఉంది. ఇక్కడ చాలా రకమైన ఆత్మలింగాన్ని ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క లింగాన్ని అయితే పెట్టారనమాట. గుడి అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఎండ అయితే చంపేసింది. మన సబ్స్క్రైబర్స్ లో నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి చూడడానికి. ఇక్కడ నుండి మనకు ఆత్మలింగాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ఆత్మలింగాన్ని అయితే పెట్టారు. చాలా రకమైన లింగాలు అయితే ఉన్నాయి. దాదాపు 10 ఆత్మలింగాల పైనే ఉన్నాయి. ఇంకా చాలా అయితే ఎంజాయ్ చేస్తాం నెల్లూరులో. అవన్నీ షార్ట్స్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ శివుడి ఆశీర్వాదాలు మీకు ఉంటాయి.